అన్నమయ్య జిల్లా కావలిపల్లికి చెందిన జ్ఞానేంద్రపై వైసీపీ నేతలు కత్తితో దాడి చేశారు. గత కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ జ్ఞానేంద్ర అక్కను బాబాజీ తమ్ముడు అయిన షాకీర్ ఒత్తిడికి గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ పెద్దలకు చెప్పింది. విషయం తెలుసుకున్న వాళ్లు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పగ పెంచుకున్న షాకీర్ తన అనుచరులతో కలిసి జ్ఞానేంద్రపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు వైద్యం నిమిత్తం జ్ఞానేంద్రను పీలేరు ఆసుపత్రికి తరలించారు. కాగా షాకీర్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ టూరిజం బోర్డు మెంబర్గా పనిచేశాడు. నాకు ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు. నేను చెట్ల వ్యాపారం చేసుకుంటాను. కాకపోతే నాకు కిషోరన్న ప్రభుత్వంలో అప్పట్లో నాకు రేషన్ షాప్ ఇచ్చినారు నా కూతురు పేరుతో. అది నడిపించుకుంటాం మేము. అది నడిపించుకున్న సమయంలో నేను మిషన్ అతను ఆపరేట్ చేస్తాను. మిగతా టైంలో నేను వ్యాపారం పోతాను. ఆ ఆపరేట్ చేసే టైంలో నా కూతురు వచ్చి బియ్యం కొలుస్తుంది. అదేవిధంగా నా దగ్గర బియ్యం తీసుకునేదానికి ఈ షబ్బీరు, బావాజీ, దాదావల్లి, తర్వాత వచ్చింది షాకీరు, వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సార్. వీళ్ళందరూ వచ్చి బియ్యాలు తీసుకుంటారు. నేను ఎవరికి కానీ అందరికీ, అది ప్రభుత్వం చౌక దుకాణం, ప్రతి ఒక్కరికి బియ్యం ఇస్తాం. మేము ఎవరికి వానికి ఈయనకి పార్టీలతో ఇబ్బంది, మాకు భేదాలు లేవు. ఎవరు వచ్చినా మేము బియ్యం ఇవ్వాల్సిందేది. అలా ఇస్తూ ఉండే సమయంలో నా కూతుర్ని ఒకడు, ఆ బాబాజీ అనే అబ్బాయి, ఈ షాకీరు, అతను వచ్చి ఏపీ కౌన్సిలర్ చైర్మన్గా ఉన్నాడు. టూరిజం ఏపీ టూరిజం కౌన్సిలర్గా ఉన్నాడు ఇంతకుముందు, ఏది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. కాబట్టి వాళ్ళు దౌర్జన్యాలు కూడా చేస్తున్నారు. కానీ మనకు అధికారం లేదు. నేను పక్కా తెలుగుదేశం సార్, తెలుగుదేశం కాబట్టి నన్ను కొంచెం బెదిరిస్తూ వచ్చినారు. అయినా మేమేం బెదరలేదు సార్ వాళ్ళకి. కాకపోతే నా కూతుర్ని షాకీరు, ఆ ఏపీ టూరిజం కౌన్సిలర్ అనే అబ్బాయి వాళ్ళ అన్న బావాజీ అనే అతను, నా కూతురికి, అబ్బాయికి పెళ్ళి అయ్యి 2 బిడ్డలు సార్. ఆల్రెడీగా పెళ్ళి 2 బిడ్డలు ఉన్నారు. ఆ అబ్బాయి ప్రతిరోజు, ఇప్పుడు మేము ఫోన్ నెంబర్లు తీసుకుంటాం సార్, ఎవరికైనా కానీ ఫోన్ చేసి బియ్యం పిలిపించి ఇస్తాం. ఆ సమయంలో నా కూతురు నెంబర్ తీసుకొని ప్రతిరోజు ఐ లవ్ యూ అని పెట్టేది. ఏందన్నా ఇట్లా నువ్వు లవ్ యూ అని పెడతావు, నీకు నాకు వయసు ఎంత, నీకు పెళ్ళి అతనివి, మీరు ముస్లిమ్స్ అయిపోతారు, మేము హిందువులు అయిపోతామే, ఏందన్నా ఐ లవ్ యూ అని చెప్తాను అంటే, ఏం తమాషా పెట్టినానని ఫస్ట్ రాజు చెప్పినాడు. ఇదే కంటిన్యూగా ఐ లవ్ యూని పొద్దునూకులు పెడుతూ ఆ అబ్బాయిని, మా అమ్మాయిని వేధిస్తున్నారు సార్. వేధించి లాస్ట్కు అబ్బాయి పెళ్లి చేసుకుంటావా లేదా అని 1.5 year నుండి మా అమ్మాయిని వేధిస్తున్నాడు. కానీ ఆ విషయం తల్లిదండ్రులకు చెప్తే మేమేమన్నా గొడవకు పోతాము, మనకు అధికారం లేదు, ఇంకోటి ఏమంటే మనం ఏదో పేదవాళ్ళము, మనకెందుకు ఈ గొడవలు అనుకొని మేము సైలెంట్గా ఉండిపోయినాం సార్. వాళ్ళు, నా కూతురు నాకు చెప్పలేదు ఈ విషయం, ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఒక 6 నెలల క్రితం చెప్పింది. చెప్తే అప్పుడు ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు పిలిపించి, వాళ్ళ పెదనాన్న పిలిపించి, ఈ విధంగా నీ కొడుకు, నీ తమ్ముడు కొడుకు ఈ విధంగా పెళ్లిని 2 బిడ్డల తండ్రి నా కూతురుని కోరుకుంటాడు. నా కూతురు BSc కంప్యూటర్ చదివింది సార్. అటువంటి బిడ్డను కోరుకుంటున్నాడు. ఈ విధంగా మీరు చేసేది న్యాయం కాదండి అంటే, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళము, మాకే ఎదురు చెప్తావా అని చెప్పి నన్ను ఎన్నోసార్లు కూడా ఎదిరించినారు. వాళ్ళు 3 అన్నదమ్ములు ఎదిరించినారు సార్. ఇది వాస్తవం. నేను అబద్ధం చెప్పాల్సిన నాకు అవసరం లేదు. నాకు 3 కూతుళ్ళు ఒక కొడుకు. నేను చెట్ల వ్యాపారం చేసుకుంటాను. కాకపోతే నాకు
కిషోరన్న ప్రభుత్వంలో అప్పట్లో నాకు రేషన్ షాప్ ఇచ్చినారు నా కూతురు పేరుతో. అది నడిపించుకుంటాం మేము. అది నడిపించుకున్న సమయంలో నేను మిషన్ అతను ఆపరేట్ చేస్తాను, మిగతా టైంలో నేను వ్యాపారం పోతాను. ఆ ఆపరేట్ చేసే టైంలో నా కూతురు వచ్చి బియ్యం కొలుస్తుంది. అదేవిధంగా నా దగ్గర బియ్యం తీసుకునేదానికి